నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మరియు శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి స్వామి తెలిపారు. కొంచెం ముందుకు ఎంపీ గారు T5 జిల్లా ఆడిట్ అధికారి సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు టి ఉపేంద్రరావు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్. నా పేరు ఏ జగన్నాథరావు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ సార్. సో మైక్ పాస్ ఆన్ చేస్తే మీ పేరు ఏంటి, ఈ శాఖ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్ చేయండి సార్. ముందుగా నేను పరిచయం చేసుకున్నాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత, నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. నేమ్ ఇస్ ఏఎస్ఏ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్, ఒంగోలు సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు కొడాలి మురళీధర్రావు, నేను ఎగ్జిక్యూటివ్ సార్, వైస్ చైర్మన్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సార్. అందరికీ నమస్కారం సార్. ఈ పబ్లిక్ హెల్త్ ఒంగోలు సార్. సార్ కొద్దిగా ఏపీ ఆఫీసర్స్ ఉన్నారు, విజిట్లో ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. నా పేరు అందరికీ నమస్కారం సార్. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఫుల్ అండ్ షిఫ్ట్ సార్. అందరికీ నమస్కారం సార్. ఈడీ గారి కొన్ని కార్యక్రమాలు పేరు అసిస్టెంట్ చేయాల్సి సార్ వెంకటరమణ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఏ కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్, ఏపీ ట్రాన్స్పోర్ట్ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు మన్నయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సమగ్ర శిక్ష. అందరికీ నమస్కారం అండి. నాయకులందరికీ శుభాకాంక్షలు సార్. నా పేరు ఇంకులు శ్రీనివాసరావు సార్. అందరికీ నమస్కారం సార్. అందరికీ జిల్లా పట్టు పరిశ్రమ అధికారి సార్. గోపీచంద్ర, జిల్లా ఉద్యాన అధికారి సార్. అందరికీ నమస్కారం సార్. సార్ అందరికీ నమస్కారం సార్. ఎస్సీఏపీ ట్రాన్స్పోర్ట్ సార్. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలు
మార్పును కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడున్నటువంటి జిల్లాలో నాకు, ఉమ్మడి జిల్లాలో గొట్టిపాటిరావు గారు, మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఉన్నటువంటి పేర్లను కూడా ఆ పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది. ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మర్చిపోయిన ఎమ్మెల్యేలతో కానీ మిగతా వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాడితే ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు అధికారులు పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి. ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది. జిల్లా అధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ ప్రకాశం జిల్లాని 5 సంవత్సరాలు వెనకబడింది. మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లాలో, అభివృద్ధి పరంగా, సంక్షేమాల పరంగా కొనసాగించాల్సినవి. డిస్కషన్ లో ఇప్పుడు బర్నింగ్ ఆర్ మ్యాటర్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో జిల్లాలో, ఆ శాఖలో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మీరు దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ నోట్ ఇస్తే అట్లీస్ట్ ఆల్ కొత్త ప్రజాప్రతినిధులు as well as అధికారులందరికీ కూడా దాంట్లో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వాట్ ఇస్ ద న్యూ పర్స్పెక్టివ్ అని ఒకసారి సెన్సిటైజ్ చేయడానికి కోసము విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ RWS డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎస్పెషల్లీ వెస్ట్రన్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉన్నది, అందరికీ తెలిసినదే. సో దాని గురించిన విషయాలు, ఒకటి మనకి NSP కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మన CPWS అండ్ PWS స్కీమ్కి ఎంతవరకు ఫిల్ అయింది, ఎప్పుడు దాకా ఈ నీళ్ళు మనకుంటున్న అర్బన్ as well as రూరల్ ఏరియాస్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది, అండ్ ఎక్కడ అసలు వాటర్ సోర్సెస్ లేని చోట్ల మన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎట్లా చేస్తున్నారు, దాని గురించిన విషయాల గురించి కూడా మాట్లాడతాం. సో ఎక్కడైనా ఎనీ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఎనీ ఆనరబుల్ MLAs సపోజ్ ఏరియాలో ఉంటున్నప్పుడు మీరు దయచేసి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని కూడా నోట్ చేసుకుంటే వీ కెన్ ఇంప్రూవ్ ద RWS. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఫస్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. నన్ను మరొకసారి అంటే 5th టర్మ్ ఎంపీగా గెలిపించిన అధికారులకు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఐ విల్ ఇంటర్వ్యూ ఇన్ బిట్వీన్ సార్. ఇవి మెయిన్గా 9 CPWS స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి కెనాల్ ఎర్రగొండపాలెంలో ఒక 4 CPWS స్కీమ్స్, అలాగే మార్కాపురంలో ఒక 2 స్కీమ్స్, అలాగే దర్శి కింద ఉన్న 3 స్కీమ్స్. ఇవన్నీ కలిపి 9 CPWS స్కీమ్స్ సంబంధించి మనం వాటర్ ఫిల్ చేసుకోవడం జరిగింది సార్. ఆల్మోస్ట్ యావరేజ్గా మనం 75% వరకు చేసుకున్నాం సార్. అంటే 15 days మనకి రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే 10 days మనకి ఒక సింగిల్ టైంకి వచ్చేవి, కానీ ఈసారి మనం 15 days మనం తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా, జూలై 15th 31st దాకా మనకి ఈ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది సార్. కాబట్టి ఆగస్ట్ 1st week మళ్ళీ మనకి వాటర్ అవసరం అవుతుంది. కాబట్టి 15 days నుంచి రావట్లేదు వాటర్. విలేజెస్లో తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేటివ్ మోటార్స్ రిపేర్ అవుతుందా, స్పేర్ పార్ట్స్ తెప్పించుకుంటున్నా, ఇమీడియట్గా దానికి ట్యాంకర్స్ అన్నా పెట్టి తోలుకోవాలి కదా సార్. మనకి PWS స్కీము, MPWS స్కీమ్ లేని చోట మన ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం జరిగింది, పెట్టాము సార్. అంటే అక్కడ స్కీమ్ లోకల్ స్కీమ్ లేకపోతే నేనంతా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, పోయించారా? ఒవ్వూరు మండలంలో చాలా విలేజెస్ 15 days నుంచి వాటర్ లేదు సార్. సీరియస్గా తీసుకోండి. అంటే పాత గవర్నమెంట్ అయిపోయింది. మనమంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేది, పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది. ఇదివరకు మీరు ఉన్నారు 14-15లో కూడా మీరు ఉన్నారు. మనం కలిసి పనిచేసి మనం కలిసి పనిచేసిన తీరు ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. నాట్ ఓన్లీ నేను చెప్పేది 1 or 2 months కాదు. ఏ విలేజ్లో మీరు వెళ్ళి ఏ విలేజ్ అని మీరు అసెస్ చేసి మాకు డైలీ వాటర్ వస్తుందని కానీ చెప్తే
ఇప్పుడైతే నేను గత 4-5 months నుంచి చేస్తే ఏ ఊరు వెళ్ళినా మాకు సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంది. కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తానే ఉన్నారు బిల్స్, అది మటు పర్ఫెక్ట్ ఉన్నారు. కానీ వాటర్ ఏ విలేజ్ లో వచ్చిందనేది ఎక్కడ ఇప్పుడు హెచ్చపాడు పనులు మా సొంత మళ్ళీ మేము తిరుగుతూ ఉంటాం విలేజ్. ఒక్క ఊర్లో మాకు సాగర్ నీళ్ళు మేము తాగుతున్నామని చెప్పి దాఖలా లేదు. కానీ అది కూడా అరకొరగా చేస్తాం. రెండోది క్యాటరింగ్ సంస్థ పట్టించుకోవాలి. ఇప్పుడు కనీసం బోర్లు రావట్లేదు, హ్యాండ్ బోర్డ్స్ రావట్లేదు, ఏ బోర్లు పనిచేయని ఊరు చాలా ఉన్నాయి సార్. ఈ క్యాటరింగ్ అడిగితే వెటనరీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వెటనరీ వాళ్ళు చెప్పాలి, దాన్ని అసలు కన్సల్ట్ చేయట్లేదు. ఈ బాధ్యత అనేది ఆర్డబ్ల్యూఎస్ గా లేదంటే వెటనరీ వాళ్ళకి ఎవరికొకరు పెట్టి కంపల్సరీగా వాటర్ సప్లై. ఆల్రెడీ నేను ఒక రిపోర్ట్ తయారు చేయించుకుని వచ్చాను సార్, ఇది తమ దృష్టికి. ఏ గ్రామాలలో వాటర్ ప్రాబ్లం ఉంది, పోతే ట్రిప్స్ ఎక్కడ పెంచాలా అనేది కూడా మొత్తం నేను అధికారులతో డిస్కస్ చేసి రిపోర్ట్ మనం తయారు చేయించాను సార్. దర్శి అభివృద్ధికి మీ అందరి సహకారం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మాకు వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. నేను 45 days కాన్స్టిట్యున్సీలో ఉన్న 45 daysలోనే నేను 155 villages టచ్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు. కొంచెం అది సీరియస్గా మీరు కన్సిడర్ చేస్తే పీపుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అన్నోటిఫైడ్ ట్యాంక్స్ కొంచెం ఫిల్ చేయాలి. అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఏపి మెయింటెనెన్స్ అసలు సరిగ్గా జరగట్లేదు. 20 yearsగా ఫిల్టర్ బెడ్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఆర్ మార్చట్లేదు. కొంచెం మీరు దృష్టికి తీసుకోండి. అండ్ మీ అందరి హెల్ప్తో నేను దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా దర్శిని డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్తానని నమ్ముతున్నాను. ప్రజలందరి ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు విడతల వారీకి వెళ్ళిపోయారు. ఆ విడతల వారి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం.
ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. పిల్లల్ని 1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్య దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది? నోరు ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది? చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమానికి బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. ప్రజలకి ఆస్తులకి భంగం కలిగించేటువంటి టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సభలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసి వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించాలనే విధంగా ఆ సర్వే చేపడుతూ సర్వే సంతకం చేయడం జరిగింది. ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అన్నా క్యాంటీన్లు మోసేయమన్నారు. నేను మా పాలకొల్లు ఎమ్మెల్యే ఈరోజు మంత్రి గారు జలవశాఖ మంత్రి గారు మేము చెప్పాం, మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాయా, కానీ అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టమంటే సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడాడు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టిన అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం. కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ 1000 రూపాయలు పెంచుతూ 4000 రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల, ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు. ఈరోజు అక్షర సత్యం చేస్తూ 7000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతువులకు పెంచిన పెన్షన్ని 3 నెలల బకాయిలతో కలిపి మేము అందిపోతామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాశ్రీ విద్యానిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి లేనిపోని కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్టకష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే రోజమ్మ గారు చెప్పారు, నీ పేరు పెట్టేవాళ్ళని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది. అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు. పనిచేసే వాళ్ళకి ప్రజలు సమర్థిస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున, అదేవిధంగా వైద్య ఆరోగ్య విషయంలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు, మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి, వాటన్నిటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది. ఇదే విధంగా మనకి సిపిడబ్ల్యూ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టుగా
మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సమీక్షతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోబోతున్నాం తెలియజేసుకుంటూ ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు కోరుకున్న భవిష్యత్తుని ప్రజలకి చక్కగా అభివృద్ధిని సంక్షేమంతో మీ అందరూ కూడా సహకరించాలి. మేము ఉద్యోగులతో స్నేహభావంతో చొరవతో పనిచేసుకొని ముందుకు పోవాలన్న విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాం. మేము ప్రతి ఒక్క రూపాయిని ఉపయోగిస్తాం. మీకు ఒకటే చెప్తున్నాం, జగనన్న విద్యా కనుక కిట్లని ప్రభుత్వ డబ్బుతో చేయించారు, పంపిణీ చేస్తున్నాం. పేరు అనేది కాదు, అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం, ఆ సైకిల్ మూలపడేశారు. పేదలు పక్క పల్లెటూళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూలపడేశారు. అది పరిపాలన తేడా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. సూరారెడ్డిపాలెము, మొటుమాల, పొందూరు, త్రోవగుంట, కరవది, మద్రాసు, కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న. ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న. కారు మంచి తముకల మొటుమాల వంతనేసే, మంచి తముకల మొటుమాల వంతనేసే. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. దామచర్ల జనా
జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది చదువుకునే పిల్లలకు వసతి గృహాలు కట్టించే తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంటు వేయించే రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే అగో జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు ఇటీవల 2024లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన శుభ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గెలుపొందిన శుభ సందర్భంలో ఆ సమయంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు మంగమూరు రోడ్డు మరిచెట్టు కాలనీ వాసులు కొబ్బరికాయలు కొడతారని మొక్కుకున్నారు. ఆ సమయంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు మంగమూరు రోడ్డు వాసులు మరిచెట్టు కాలనీలో వేయించేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద 108 కొబ్బరికాయలు కొడతారని మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మరిచెట్ల కాలనీ వాసులు టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు మరియు సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, జనసేన కార్యకర్త మణికంఠ, టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు. కోటేశ్వరరావు ఆదిలక్ష్మి శ్రీలక్ష్మి వెంకట సురేష్ నామదేశ మోహిత్ చౌదరి మోక్ష వైష్ణవ్ చౌదరి చక్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. నువ్వు కొట్టు ఒకటి కొట్టు పక్కన కొట్టు కొట్టు అని కోడితరాకి కొడతాడు అన్న ఒకేసారి కొబ్బరికాయలు పట్టుకొని నుంచోరా.
సరే పట్టుకోండి నువ్వు కూడా ఇంకా పట్టు ఈ టెంకాయ కొట్టండి కొట్టు 2 కొట్టాలి దాని కొట్టి టెంకాయ మీద కొట్టి ఎన్ని కొట్టా ఓకే ఏంటి గట్టిగా మంగళూరు ఇంటి నుంచి పోను ఇంటి నుంచి వస్తున్నా చెప్పా అక్కడ గుడి దగ్గర వస్తున్నా ఏ చాంగడ నిలురా అయిపోయింది కింద కొట్ట గణేశ్వరరావు నాదే నంబరు గోవింద ఒంగోలు మంగమూరుడి శివప్రసాద్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపుల సందర్భంగా 33వ డివిజన్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో దేవస్థాన ప్రాంగణంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంగీత విభావరి పాట కచేరీ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానిక కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక వాసులు భారీగా హాజరయ్యారు. జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా చూపుల్లో రాజసము తన మాటే శాసనము అన్నంటే ఒక ఫలము మిన్నంటే తన గలము కొంగోలు తల రాతను మార్చిన తెగువ గల్ల దమచర్ల పులిపిట్ట అన్నా జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా బాల్యం నుండే బడుగుల బతుకులు కండ చూసి చలించాడు తోపిడి పోకట పైనే తోకుడు ఉద్యమాలకు సూర్యుడు అంతా నా వాళ్ళంటూ అనునిత్యం వెంటే ఉంటూ ఆ పదలో అండగా
సేవకై పరితపించేటి పేదల పెండిది జనార్దనన్న అన్నా జనార్దనన్న జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్న సై సై అడుగేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెలో నిండిన వెలుగై అన్నా జనార్దనన్న ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా అతగారి ఆశయాల దారుల్లో సాగుతుండు అతగారి ఆశయాల దారుల్లో సాగుతుండు మంచికి మారు పేరు అన్న చిరునవ్వుల తీరు మంచికి మారు పేరు అన్న చిరునవ్వుల తీరు అరే ఓలు ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న ఓలు ముద్దు బిడ్డ దమ చల్ల జంటి భవిత వెంట ఉంది యువత మురిసింది నేటి భవిత ఓలు ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న ఓలు ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా అభివృద్ధి వడి వడిగా జరిపించా అభివృద్ధి వడి వడిగా జరిపించా కంకణమే కట్టుకుంటూ దమ చల్ల జనార్దనన్న కంకణమే కట్టుకుంటూ దమ చల్ల జనార్దనన్న ఓలు ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న ఓలు ముద్దు బిడ్డ దమ చల్ల జనార్దనన్న తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా తెలుగుదేశం జెండలెత్తి కదిలిండు పల్లెలల్లా ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.